ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఒకసారి తెలియజేయగలరు? సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండదో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. 20వ తారీఖు తర్వాత 12వ ఇంట శుక్రుడు, అలాగే లాభస్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడు, నవమ స్థానంలో కుజుడు, అలాగే అష్టమ స్థానంలో కుజుడు, మరియు సప్తమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రాహువు, చతుర్థంలో శని వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనగా దైవ బలం అనుకూలంగా ఉంది. రవి చాలా బలంగా ఉన్నాడు. ఈ కారణం చేత గురువు రవి యొక్క గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉండడం చేత ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుంచి బయటపడే పరిష్కార మార్గాలు మీకు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావం వృశ్చిక రాశి మీద, అర్ధాష్టమ శని దోష ప్రభావం రాశి మీద, లగ్నాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉండడం ఇది ఒక దోష ప్రభావం. ఈ కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతున్నాయి. శని కూడాను దశమ స్థానంలో వృశ్చిక రాశిని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఒక మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చుట్టూ ఎలా అయితే మూగి ఉన్నాయో సమస్యలు అలా వస్తాయి, కానీ అభిమన్యుడిలాగా మాత్రం మీరు కారు. ఎందుకనంటే దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండడం, రవి మిమ్మల్ని విజయుని చేస్తాడు. కాబట్టి ప్రతి పనిలో సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఈ వృశ్చిక రాశిలో. కాబట్టి సమస్యలు ఉన్నాయనే నిర్ణయం, కానీ సమస్యల నుంచి బయటపడడానికి మీకు మార్గాలు కూడా మీకు గోచరమవుతాయి. ఆ మార్గాల్ని అన్వేషించి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు చేసినట్లయితే సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అన్ని రంగాల్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎఫ్ఎంసీజీ, హోటల్ ఇండస్ట్రీ, అలాగే విద్యాలయాలు, జ్యువెలరీ రంగంలో, అలాగే సూపర్ మార్కెట్లు నడిపేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆనందదాయకమైనటువంటి లాభసాటిగా వ్యాపారం సాగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా విద్యార్థులకి కొంత అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం, అనగా ఏదైనా కోరుకున్న చోట మీరు ప్రవేశాన్ని పొందాలి ఆ విద్యాలయాల్లో అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అనగా కష్టం అనంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతాయి కదండి, ఇంకా కష్టమే ఉంది అని అంటే టెన్షన్ ఎక్కువగా పడుతుంటారు. సాధారణంగా ఉండేదానికంటే ఎక్కువగా టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది ఆగిపోవడం, మళ్ళీ మీరు ప్రయత్నం చేసి మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోవడం, ఇలాంటి సంఘటనలు మీకు జరిగి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసి తర్వాత ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి అంటే ఒక పనికి ఎక్కువ సార్లు తిరగడం అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పబడి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే అన్ని రకాలుగా మంచి లాభసాటి అయినటువంటి జీవితం ఉంటుందని చెప్పవచ్చు. అధికారుల యొక్క అండదండలతో మంచిని ప్రదర్శించుకుంటారు. కాకపోతే ఇక్కడ సమస్యలు అనేటువంటివి ఏ రూపంలో ఏ విధంగా ఎప్పుడు ఎలా కలుగుతాయో మనకు తెలియదు. కాబట్టి అన్ని సందర్భాలలో లౌక్యముతో మీరు ముందడుగు వేయండి, అధికారులతో మెప్పు పొందే ప్రయత్నం చేయండి అని చెప్పవచ్చు. సంబంధించినటువంటి వివాహ విషయాల్లో సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. చక్కటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఏ సమస్యలు అయినప్పటికీ కూడాను డబ్బుతోనే వస్తాయి, డబ్బుతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నివారణకి సంబంధించి ఏ రోజుల్లో ఎక్కువగా ధనాదాయం ఉంటుంది, ఏ రోజులో ధనాదాయం ఖర్చులు అధికంగా ఉంటాయనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక మనం గమనించుకున్నట్లయితే 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకు సంబంధించినటువంటివి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. నూతన గృహ కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు కొంత మీకు వెసులుబాటు కలగజేస్తాయి. ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక 18, 19 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేసినప్పటికీ కూడాను క్లమ్జీ వాతావరణంలాగా ఉంటుంది, ఆందోళన అధికంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కొన్ని నిర్ణయాలు మీరు మూర్ఖంగా ఈ 18, 19 తారీఖుల్లో ప్రవర్తించడం వల్ల కొంతమంది యొక్క ప్రేమను కోల్పోయే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పడండి. ఇక 20, 21, 22 తారీఖుల్లో
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే అవసరానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పుడు ఆ ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం సమకూరడం, ఇలా మీకు ఆనందాన్ని కలగజేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఈ 20, 21, 22 తారీఖుల్లో మీకు తీరుతాయని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి మంచి సదవకాశము, వివాహం జరిగే అవకాశాలు లేదా వివాహ సంబంధాలు నిశ్చయం అవ్వడం కానీ జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి భాగస్వామ్యం, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశము ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక 25, 26 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఏ పని కూడాను ఎవరితోనూ పాలు పంచుకోలేనటువంటి పరిస్థితి. అనగా మీ సమస్య మీరే వెతుక్కుంటారు తప్ప ఇతరులతో షేర్ చేసుకోలేకపోవడం, తద్వారా సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలోన్గా ఉండడానికి ఈ 25, 26 తారీఖుల్లో ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మీ మనస్సును వేధిస్తున్నటువంటి ఏదో ఒక సమస్యకి పరిష్కారం దొరకాలి అనే సమస్యతో ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎక్కువగా ఎలోన్గా ఉండడానికే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఈ 25, 26 తారీఖుల్లో ఉండదని చెప్పవచ్చు. ఇక 27, 28 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకండి, లౌక్యంతో వ్యవహరించండి. అలాగే ఉన్నత విద్యకు చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రమోషన్స్ పొందడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా 29, 30 తారీఖుల్లో చెప్పవచ్చు. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు 25, 26 మరియు 16, 17 తారీఖుల్లో ఖర్చుల్ని కనుక అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. గోల్డెన్ టైం అని చెప్పడం మాత్రం 20, 21, 22 ఈ యొక్క 3 రోజుల్లో మీకు అనుకూలంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీకు అందుతాయని చెప్పవచ్చు. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం లేనిదే ఏమాత్రం కూడా ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడలేడు. పైగా వృశ్చిక రాశి వారికి గ్రహణ దోష ప్రభావం, చంద్రగ్రహణ దోష ప్రభావం, అర్ధాష్టమ శని దోష ప్రభావం, అలాగే గ్రహ సంచారం కూడా కొంత అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు. కాబట్టి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున చంద్రగ్రహణ సందర్భంగా చంద్రగ్రహ దోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే పితృదోషము ఈ యొక్క సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి పితృపక్షాలు అక్టోబర్ 2 వరకు ఉంటాయి. కాబట్టి ఈ పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో జరిపించడం జరుగుతుంది. పితృదోషము వేరు, పిండ ప్రదానము వేరు. కాబట్టి పితృదోషము అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలు అని చెప్పవచ్చు. ఈ పితృశాప ప్రభావం వల్ల పిల్లలకి సకాలంలో పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, అనుకున్న పనులు ఏవి కూడాను పూర్తి కాకుండా పెండింగ్లో ఉండిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సెప్టెంబర్ 25, 30 తారీఖులో పితృదోష నివారణ కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు? ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారు ఈ సంబంధించినటువంటి దోష పరిహారార్థం 16 నుంచి 30 తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే గణపతి స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు చదువుకున్నట్లయితే దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు అవన్నీ కూడా మీరు జన్మించినటువంటి జన్మ రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు. మన జన్మించినటువంటి సమయానికి ఒక జన్మకుండలి అనేటువంటిది ఉంటుంది. తద్వారా మన భవిష్యత్ అంతా కూడా జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి సమస్యలు అధికంగా ఉన్నాయనంటే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి పండితుల్ని సంప్రదించి మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.